కిందటి వీడియోలో మనము 100 మార్క్స్ పేపర్ కోసం అని చెప్పేసి మారిన ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు 80 మార్క్స్ పేపర్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి 80 మార్క్స్ పేపర్. దీనిలో మినిమం మార్క్స్ వచ్చేసి 32 వస్తే పాస్. 3 అవర్స్ పేపర్. అండ్ వచ్చేసి సెక్షన్ ఏలో మనం 4 ప్రశ్నలకు సమాధానాలు చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 5 మార్క్స్ ఉంటుంది. టోటల్ వచ్చేసి 8 క్వశ్చన్స్ ఇస్తారు. 8లో మనం 4 చేస్తే సరిపోతుంది. ఇది సెక్షన్ ఏకి సంబంధించినటువంటి విషయం. సెక్షన్ బి. సెక్షన్ బిలో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మార్క్స్ వచ్చేసి 10 మార్క్స్. 4 క్వశ్చన్లకు 10 మార్కుల చొప్పున టోటల్గా 40 మార్క్స్ ఉంటుంది. ఇందులో 9, 10, 11, 12. 9లో ఏఆర్బి, 10లో ఏఆర్బి, 11లో ఏఆర్బి, ఇట్లా ఏఆర్బి అని ఉంటుంది. దీనిలో ఏఆర్బి ఒకటి రాస్తే సరిపోతుంది. 2 రాస్తే మార్క్స్ పడవు. 2 వచ్చినాయి కాబట్టి 2 రాస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే దానివల్ల టైం వేస్ట్ అవుతుంది, మార్క్స్ కూడా పడవు. సో ఏదైనా ఒకటి రాస్తే సరిపోద్ది. సెక్షన్ సిలో 13, 14. ఇందులో ఏదైనా ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. ఆ ఒక్క ప్రశ్నకు 26 మార్కులు రావడం జరుగుతుంది. ఇది 50 లైన్స్లలో రాయాల్సి ఉంటుంది. సెక్షన్ సికి సంబంధించినటువంటి విషయం ఇది. అలాగే నెక్స్ట్ 60 మార్క్స్ పేపర్. 60 మార్క్స్ పేపర్లో మనకు వచ్చేసి 24 మార్క్స్ వస్తే పాస్. ఇది వచ్చేసి టైమింగ్ వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. 2 అవర్స్ పేపర్, 24 మార్క్స్ వస్తే పాస్. టోటల్ 60 మార్క్స్ ఉంటుంది. ఇందులో సెక్షన్ ఏలో 6 క్వశ్చన్స్ ఇస్తారు. 6లో మనం ఎన్ని 3 రాస్తే సరిపోతుంది. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 6 మార్క్స్ ఉంటుంది. టోటల్ మనకు 18 మార్క్స్ ఇందులో పొందవచ్చు. ఓన్లీ 3 రాస్తే ఇందులో సరిపోతుంది. ఇది సెక్షన్ ఏకి సంబంధించినటువంటి విషయము. ఇది వచ్చేసి 60 మార్క్స్ పేపర్. టైం వచ్చేసి 2 అవర్స్. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 60. ఇందులో మినిమం 24 మార్క్స్ అయితే పాస్. సెక్షన్ బి విషయానికి వస్తే ఇందులో మనం 7, 8, 9 సేమ్ అలాగే ఏఆర్బి. ఇందులో ఏ అయినా రాయాలి, బి అయినా రాయాలి. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 10 మార్క్స్ వస్తాయి. 25 లైన్స్, మినిమం 25 లైన్స్లో రాయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 10 మార్క్స్ అంటే 30 మార్క్స్ సెక్షన్ బిలో మనం పొందవచ్చు. సెక్షన్ సి వచ్చేసి 12 మార్క్స్. 1 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. అయితే 10 ఆర్ 11. 10, 11లో నుంచి ఏదైనా 1 క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. అది మినిమం 30 లైన్స్లో రాయాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ సికి సంబంధించినటువంటి విషయం. ఇది వచ్చేసి 40 మార్క్స్ పేపర్. దీనిలో మనకు 16 వస్తే సరిపోతుంది. ఇది 1.5 అవర్ పేపర్ మాత్రమే ఉంటుంది. మీరు టైంను యూటిలైజ్ చేసుకోవాలి ఫస్ట్, ఓకేనా. ఇందులో వచ్చేసి ఫస్ట్ సెక్షన్ ఏలో మనం ఎనీ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒక క్వశ్చన్కి 6 మార్కులు. టోటల్ వచ్చేసి మనకు 12 మార్కులు ఇందులో వస్తాయి. వాళ్ళు 4 క్వశ్చన్స్లో నుండి మనము 2 చేస్తే సరిపోతుంది. టోటల్ 20 మార్క్స్. సెక్షన్ ఏలో ఇది 1.5 అవర్ పేపర్, 40 మార్క్స్. 16 మార్క్స్ వస్తే పాస్. సెక్షన్ బిలో అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక క్వశ్చన్కి 10 మార్క్స్ వస్తాయి. 5, 6. ఇందులో మళ్ళీ సేమ్ ఏఆర్బి, ఏ అయినా రాయాలి, బి అయినా రాయాలి. ఈచ్ క్వశ్చన్కి 10 మార్కులు. సో టోటల్ 20 మార్క్స్ సెక్షన్ బిలో రావడానికి అవకాశం ఉంది. సో ఏదైనా ఒకటి క్వశ్చన్ మాత్రమే ఇందులో అటెంప్ట్ చేయండి. సెక్షన్ సి ఇది 8 మార్క్స్ క్వశ్చన్. ఒక ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయాలి. 7 ఆర్ 8 ఈ రెండింటిలో ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఒక క్వశ్చన్కి 8 మార్క్స్. సో ఇది మారినటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ విధానం. మీరు టైం సెట్ చేసుకోండి, చూసుకోండి. క్వశ్చన్ పేపర్ ఫస్ట్ 2 పేపర్స్, సెకండ్ 2 పేపర్స్ టైమింగ్స్ చూసుకోండి. మీరు క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఒకసారి అది ఎన్ని అవర్స్ పేపరు, టోటల్ మార్క్స్ ఎంత అనేది చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకొని దానికి సరిపడా టైం మెయింటైన్ చేసుకుంటూ టైంని యూటిలైజ్ చేసుకొని రాయాలి. కొన్ని 3 అవర్స్ ఉంటాయి, కొన్ని 2 అవర్స్ ఉంటాయి. ఇది 1.5 అవర్ పేపర్. ఇలా చూసుకుంటూ మీరు ప్రిపేర్ కావండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.